వ్యూహాలు, ఎత్తుగడలు ఇదే రాజకీయ నీతి. ఏ పార్టీ ముందుగా ఆలోచిస్తే ఆ పార్టీదే గెలుపు. ఈ నేపథ్యంలో బీజేపీ మరో కొత్త వ్యూహానికి తెరలేపింది. కేరళలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికలకు బీజేపీ పెద్ద ప్లాన్ వేసింది. మున్నూరులో బీజేపీ పార్టీ ఓ మహిళా అభ్యర్థికి టికెట్ ఇవ్వడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఇది టెన్షన్ పెంచుతోంది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ మున్నూరులోని నల్లతన్ని వార్డు నెంబర్ 16 నుంచి సోనియా గాంధీ అనే పేరున్న మహిళా అభ్యర్థిని నిలబెట్టింది. ఈ వ్యూహాత్మక నిర్ణయంతో నల్లతన్ని వార్డులో బీజేపీ విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిణామం కాంగ్రెస్తో పాటు స్థానిక రాజకీయ పార్టీలో కూడా కలవరం మొదలైంది. అయితే కేవలం పేరుతో వచ్చిన వివాదం కాదు, ఇక్కడ బీజేపీ వ్యూహం అదిరింది. ఈ పార్టీ తరఫున పోటీ చేస్తున్న సోనియా గాంధీ 34 ఏళ్ల స్థానిక మహిళ. ఆమె దివంగత దురేరాజ్ కుమార్తె. ఆమె తండ్రి ఓ కార్మికుడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. అందుకే అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గౌరవార్థం తన కూతురికి ఆ పేరు పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి దుకాణంలో పనిచేసిన సోనియా పెళ్లైన తర్వాత ఆమె ఆలోచనలో మార్పు వచ్చింది. ఈ క్రమంలో ఆమె బీజేపీలో చేరారు. సోనియా గాంధీ భర్త సుభాష్ కూడా బీజేపీ సభ్యుడే. ఆయన మున్నార్ పంచాయతీలో బీజేపీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. భర్త ప్రభావంతోనే సోనియా గాంధీ బీజేపీలోని చేరాలని నిర్ణయించుకున్నారు. కేరళ పంచాయతీ ఎన్నికలు సోనియా గాంధీ జీవితంలో మొదటి ఎన్నిక. నల్లతన్ని వార్డు నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో సోనియాకు కాంగ్రెస్ తరఫున మంజుల రమేష్, సిపిఐఎం తరఫున వలర్మతి పోటీగా ఉన్నారు. సోనియా గాంధీకి టికెట్ ఇవ్వడం వెనుక బీజేపీ వ్యూహం ఆమె పేరును ఉపయోగించుకోవడమే కాదు, ఆమె తండ్రి మద్దతు కూడా ఉపయోగించుకోవాలని చూస్తోంది. చాలామంది ఓటర్లు బీజేపీ అభ్యర్థి సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీకి చెందిన సోనియా గాంధీగా పొరబడే అవకాశం ఉందని కొంతమంది భావిస్తున్నారు. ఈ గందరగోళం బీజేపీకి ఎన్నికల్లో లాభం చేకూర్చవచ్చని భావిస్తున్నారు. అయితే ఇది ఒక రకంగా ప్లస్ పాయింటే అయినే కేరళలో చాలామంది విద్యావంతులే ఉంటారు కాబట్టి అలా పొరపడే అవకాశం చాలా తక్కువ అని తెలుస్తుంది. చూడాలి మరి సోనియా గాంధీ ఫలితం ఎలా ఉండనుందో.